వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాడి పెళ్ళాంతో వీడు, వీడి పెళ్ళాంతో వాడు ఇద్దరు భలే ఎంజాయ్ చేశారు. అవును, వాళ్ళిద్దరూ భార్యల్ని మార్చుకున్నారు. వంతుల వారిగా భార్యల్ని మార్చుకొని వీడి పెళ్ళాంతో వాడు, వాడి పెళ్ళాంతో వీడు అనేక రాత్రులు గడిపారు. అవును, ఇద్దరు ప్రాణ స్నేహితులు. చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు, కలిసి చదువుకున్నారు, కలిసే పని చేసుకున్నారు. సమాజంలో మంచి మిత్రులని పేరు తెచ్చుకున్నారు. చాలా ఆదర్శ స్నేహం అంటూ అందరూ వాళ్ళను కొనియాడేవారు. కానీ వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. పెళ్ళిళ్ళ తర్వాత ఒక మహాద్రోహం ముసుగు తీసింది. అవును, ఆ ఇద్దరు ఒక్కరి భార్యపై మరొకరు మనసు పడ్డారు. ఇద్దరు పరస్పరం ఒక ఒప్పందానికి వచ్చి భార్యల్ని మార్చుకున్నారు. అవును, వీడి భార్య వాడి దగ్గర, వాడి భార్య వీడి దగ్గర. వాళ్ళు ఇలా ఒప్పందం చేసుకొని వాళ్ళు కాపురం కూడా ప్రారంభించారు. అవును, ఇదెక్కడో పాశ్చాత్య దేశాల్లో ఒక విష సంస్కృతి. భార్యల మార్పిడి, వైఫ్ స్వాపింగ్ అనేది పాశ్చాత్య దేశాల్లో జరుగుతూ వస్తుంది, అందరికీ తెలిసిందే. ఇండియాలో కూడా మహానగరాల్లో కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, మరీ విపరీతంగా డబ్బున్న వాళ్ళు, వేరే వాళ్ళ భార్యలపై మనసు పడ్డవాళ్ళు ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని అక్కడ వైఫ్ స్వాపింగ్ చేస్తారని మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ సంస్కృతి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యాపించింది. ఈ ఇద్దరి మిత్రుల ఉదంతం ఇప్పుడు ఒక్కసారిగా షాక్కు గురి చేస్తుంది. అవును, ఇద్దరు మంచి మిత్రులే కానీ పెళ్ళాల్ని మార్చుకున్నారు భయ్యా. అనూప్ యాదవ్, పప్పు కోరి వీళ్ళిద్దరూ యూపీలోని కాట్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణ్పూర్ గ్రామంలో ఉంటారు. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వీళ్లకు బాగా మంచి స్నేహం అంటూ బాగా ఫేమస్ అయ్యారు. ఆదర్శ స్నేహం అని ఇద్దరిని అంటారు. వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. పెళ్ళి తర్వాత వీళ్ళ మనసు మారింది. భార్యల్ని మార్చుకున్నారు కూడా. కానీ ఎక్కడో వికటించింది, ఏదో తేడా వచ్చింది. పప్పు భార్య పోలీస్ స్టేషన్ మెట్టెక్కింది. అవును, తన భర్త స్నేహితుడితో ఉండమని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు వివరాలకు వెళ్తే ఈ విషయం బయటికి ఎలా వచ్చింది? గుట్టుగా సాగింది వీళ్ళ వ్యవహారం. భార్యల్ని మార్చుకున్నారు, పరస్పరం ఎంజాయ్ చేశారు, చేస్తూనే ఉన్నారు. మరి బయటికి ఎలా వచ్చిందంటే పప్పు భార్య కారణంగా బయటకు వచ్చింది. ఆమెకు ఇది నచ్చలేదో లేక దాన్ని క్యాష్ చేసుకుందామనుకుందో తెలియదు, కానీ తన భర్త ముందు ఒక పెద్ద కండిషన్ పెట్టింది. నన్ను నీ ఫ్రెండ్కు అప్పగించావు, సరే, నష్టపరిహారంగా నాకు 5 లక్షలు ఇవ్వాలి, ఒక బైక్ కొని పెట్టాలంటూ డిమాండ్ చేసింది. దీంతో ఈ నలుగురి మధ్య గొడవ మొదలైంది. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అంతే, ఇద్దరు మిత్రులు ఇప్పుడు బుకాయించసాగారు. నా ఫ్రెండు నా భార్యను మోసం చేశాడు, తనతో ఎంజాయ్ చేస్తున్నాడని ఒకడు, కాదు నేను లేనప్పుడు వీడే ఎంజాయ్ చేస్తున్నాడని ఇంకోడు. మొత్తానికి భార్యల్ని మార్చుకున్న వీళ్ళ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. అది గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం కాదు, బాగా చదువుకున్న విద్యావంతులు కాదు, డబ్బున్న వాళ్ళు కాదు, కానీ వైఫ్ స్వాపింగ్కు పాల్పడ్డారు, భార్యల్ని మార్చుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో ప్రకంపనలు రేపుతోంది. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో కొనసాగిన ఈ సంస్కృతి ఇండియాలో కూడా ఉంది. లేదని కొంతమంది అన్నా అక్కడక్కడ సంపన్నులు, బాగా విద్యావంతులు ఈ పని చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వీళ్ళిద్దరూ భార్యల్ని మార్చుకున్నారు, ఎంజాయ్ చేశారు. ఎక్కడో తేడా కొట్టింది. ఓ భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది, వ్యవహారం బట్టబరైంది. భార్యల్ని మార్చుకున్నారు. అత్యంత దారుణమైన విషయం ఇది. పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, మరొకరి భార్యపై మనసు పడడం ఎందుకు, ఇలా మార్చుకోవడం ఎందుకు? ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో జరుగుతుందనుకుంటే ఇండియాలో కూడా ఇలా కొంపలు ముంచుతున్నారు కదరా.